హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, రొయ్యలంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. రొయ్యలంటే నాకు చాలా ఇష్టం అనమాట. కానీ చేయడమే చాలా కష్టం అనిపిస్తుంది. ఇవి కొంచెం పెద్ద రొయ్యలు, చేయడానికి ఈజీగానే ఉంటాయి. ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి. ఈ రొయ్యలు చేసినంతసేపు కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఫస్ట్ టైం రొయ్యలు చేసేటప్పుడు ఇంకా చేయాలనిపించింది. ఇవి హాఫ్ కిలో రొయ్యలకి ఎంత వచ్చిందనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. నేను చూపించినట్టు మీరు ఫోర్క్ తీసుకొని ఇలాగా క్లీన్ చేసుకుంటే ఈజీగా అయిపోతాయి. చాలా సింపుల్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా చేయడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. తినడానికి ఎంత బాగుంటాయో చేయడానికి అంత కష్టం అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. అది కిలో అరకిలో అయితే పర్లేదు, ఎక్కువ అయితే చేయడం ఎవరికైనా కష్టమేలేండి. ఇదిగోండి, ఇలాగైతే మంచిగా క్లీన్ చేసుకున్నాను నేనైతే. ఎంతమందికి రొయ్యలు ఇష్టమో, క్లీన్ చేయడం ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఈ రొయ్యలతో చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు కదా. కేజీ రొయ్యలకి అర కేజీ రొయ్యలకి పావు కేజీ అయితే వస్తాయన్నమాట. మంచిగా క్లీన్ చేస్తాను. ఇవ్వండి, లాస్ట్లో నాకైతే అరకిలో రొయ్యలకి ఇన్ని వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.